హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకల రేపాయి. సొమ్మొకరిది సోకు మరొకరిది అంటూ బేగంపేట పాటిగడ్డలో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సొమ్ముతో శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేస్తూ తాము చేస్తున్నామంటూ తలసాని టెంకాయలు కొడుతున్నారంటూ ఫ్లెక్సీలపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఫ్లెక్సీ ఏర్పాటును గమనించిన బీఆర్ఎస్ నేతలు వెంటనే దాన్ని తొలగించారు. అభివృద్ధి పద్ధతిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని నడిపిస్తోన్న తలసానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇక ప్రజల సొమ్ముతోనే ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని చెప్పుకొచ్చారు గులాబీ పార్టీ నేతలు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తగిన కొన్ని అభివృద్ధి పనులు చేస్తే, మా పార్టీగడ్డలో శంకుస్థాపనలు కొన్ని చేస్తే, ఈ దగ్గర చిల్లరాన రాజకీయ నాయకులు, వాళ్ళకి వినిత జ్ఞానం లేని నాయకులు సొమ్మొక్కడిది సోకూడదని ఫ్లెక్స్లు పెట్టి ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నారు. సొమ్ము ఒకటిది, మళ్ళీ ఓలా అయ్యే జాగిరి సొమ్ము, ప్రజల సొమ్ము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు చేస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటేనే అభివృద్ధి అంటేనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అలాంటి నాయకుని మీద ఈ చిల్లర వ్యాఖ్యలు, చిల్లర ఇలాంటి ఫ్లెక్స్లు పెట్టినారు. ఇంకోసారి పెడితే బిడ్డ మంచిగా ఉండదు చెప్తున్నా జాగ్రత్తగా.